హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటు పుట్టగొడుగులతోటి కర్రీ అనమాట. సో నాకైతే చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్ అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సీజన్లో నేను ఈ నాటు పుట్టగొడుగులతోటి కర్రీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో సేమ్ అలాగే నాకు ఈసారి కూడా ఈ పుట్టగొడుగులు అయితే దొరికినాయి అనమాట. తెలిసిన వాళ్ళకి నేను చెప్పుంచాను, వాళ్ళకి దొరికిన కొన్ని అయినా సరే నా కోసం వాళ్ళు కర్రీ చేసుకోకుండా నాకైతే పంపించారు. సో చాలా నాకైతే హ్యాపీ అనిపించిందండి. సో ఈ నాటు పుట్టగొడుగులతోటి నేను కర్రీ ఎలా చేశానో మీకైతే చూపిస్తాను. చూసారు కదా, చూడ్డానికి ఎంత బాగున్నాయో. మన కర్రీ కూడా అంతే బాగుంటుందండి వీటితోటైతే మాత్రం. నాకంటే ఇలా చెప్తున్నాను కదా, నా ఫేవరెట్ కర్రీ అంటే నాటు పుట్టగొడుగుల కర్రీ అనమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే మనం వాటిని మట్టి ఎక్కువ ఉంటుంది, వాటిని అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనం చేతులతో కానీ తుంచుకోవచ్చు, లేదు అంటే ఇలా చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా మనకు పువ్వు అనేది విచ్చకుండా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడే మనకు ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి, ఒక 2-3 డేస్ అయితే పువ్వులాగా విచ్చుకుంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనకు ఆ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అన్నీ లేతగా ఉంటాయి కాబట్టి కాడల్ని కూడా ఇలా మనమైతే కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనమైతే చక్కగా మష్రూమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనమైతే మసాలా పొడిని అయితే రెడీ చేసుకుందాం. ఒక 2-3 స్పూన్ల ధనియాలు తీసుకోవాలి, అంటే మనం చేసే కర్రీ సరిపడా. 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క ముక్క, వీటన్నిటి మనం చక్కగా ఫ్రై చేసుకొని అందులోనే ఎండు కొబ్బరి కూడా సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పక్కకు పెట్టుకుందాం ఫ్రై చేసి చల్లారే వరకు. అదే కడాయిలో మనం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం తాలింపులోనే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రెష్గా మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మన కర్రీ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు పుట్టగొడుగులను అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం అయితే ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అయితేను, మనకి ఇందులో వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఇప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మనమైతే మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చక్కగా మనకు మష్రూమ్స్ అనేవి చక్కగా కుక్ అవుతాయండి. మూత పెట్టడం వల్ల ఇందులోనే వాటర్ వస్తుంది, ఆ వాటర్ తోటి మన కర్రీ అనేది చక్కగా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టి కుక్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత వాటర్ వచ్చి ఆ వాటర్ తోటి మనకు కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు వచ్చేసి మనం కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. కారం వచ్చేసి మనం తినేదాన్ని బట్టి మనమైతే కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం యాడ్ చేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుదాం. ఇలా ఒక 1 మినిట్ కారం యాడ్ చేసిన తర్వాత మనమైతే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనమైతే మళ్ళీ ఒకసారి ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. మనకు ఆల్రెడీ అందులో వచ్చిన వాటర్ తోటి మనకు మష్రూమ్స్ అనేవి చక్కగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు మన గ్రేవీ కోసం మనమైతే వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. మనకు రైస్లో కానీ చపాతీలో కానీ కొంచెం గ్రేవీగా ఉంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకు గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనకు మునిగే వరకు కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెడితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం మసాలా పొడిని అయితే బ్లెండ్ చేసుకుందాం. మనకు ఇందులోకి మెయిన్గా 4 వెల్లుల్లి రెబ్బలు కూడా కావాలండి. ఫస్ట్ ధనియాలు, కొబ్బరిని మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకు పొడి అనేది ఇలా ఉండొచ్చు, లేదు అంటే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా మనం పేస్ట్ లాగా కూడా చేసుకొని మనమైతే కర్రీలో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనమైతే మసాలా పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి కుక్ చేసామంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది మన కర్రీకి మంచిగా పడుతుంది. అప్పుడు మనకు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట, కర్రీ స్మెల్ వచ్చేసి. చూసారు కదా, మన ఎమ్మి పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా.
ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కానీ మష్రూమ్స్ దొరికితే మాత్రం కంపల్సరీ వదలకుండా మీరైతే కర్రీ ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఈ సీజన్లోనే మనకు ఇలా నాటు పుట్టగొడుగులు అనేవి దొరుకుతాయి. ఇవి న్యాచురల్గా గ్రో అవుతాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిదండి. ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా ఈ నాటి పుట్టగొడుగులు దొరికితే కంపల్సరీగా మీరైతే కర్రీని అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.